పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్యాస్ ధరలు అయితే పెరిగిపోయాయి. ఇప్పుడు కొండెక్కడానికి ప్రధాన కారణం గ్యాస్ సరఫరాకి అంతరాయం కలగడమే. ఇప్పుడు చమురు సంస్థలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఇంట్లో వాడుకుంటున్నటువంటి గ్యాస్కి 60 రూపాయలు, కమర్షియల్గా వాడుతున్నటువంటి గ్యాస్కి 115 రూపాయలు పెంచుతూ చమురు సంస్థలు అయితే నిర్ణయం తీసుకున్నాయి. ఆ ధరలు అర్ధరాత్రి నుంచే, అంటే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత, అంటే శనివారం నుంచి అమల్లోకి వస్తాయని కూడా ప్రకటించేశాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లోనైతే 960 రూపాయలకు చేరింది. అలాగే విశాఖపట్నంలోనైతే 950 రూపాయలకైతే ఈ ధరలు పెరిగాయి. అలాగే ఉజ్వల పథకం ద్వారా వస్తున్నటువంటి గ్యాస్కి మాత్రం ఎటువంటి ధరలు పెరగలేదని అయితే చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పుడు సామాన్యుడు నడ్డి విరుగుతుంది. ఎందుకంటే యుద్ధాలు అంత దరిద్రం. అంటే ఇది మరీ ఎక్కువ కాకపోవచ్చు, కానీ ఇలాగే యుద్ధం కొనసాగితే ఇంకా కొండెక్కే అవకాశాలు ఉంటాయి. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎటువంటి పెట్రోల్ డీజిల్ మీద ధరలు పెరగలేదు, కొన్ని నిల్వలు ఉన్నాయని. కానీ మరొక 2 వారాలు ఇలాగే కొనసాగితే వాటి నిల్వలు కూడా తగ్గిపోతాయి. అప్పుడు ప్రభుత్వం 74 రోజులు వెయిట్ చేయదు, కేవలం నెల రోజుల లోపే వాటిని పెంచే అవకాశం ఉంది. కాబట్టి యుద్ధం అనేది ప్రపంచానికి వినాశనం. ఏ 2 దేశాల్లో జరిగినా మిగతా దేశాల మీద ఎఫెక్ట్ పడుతుంది అనడానికి ఇదే ఉదాహరణ.